జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 4, 2026, శనివారం. తిథి విదియ, ఉదయం 10 గంటల 8 వరకు, తదుపరి తదియ. నక్షత్రం స్వాతి, రాత్రి 9 గంటల 35 వరకు, తదుపరి విశాఖ. యోగము హర్షణము, మధ్యాహ్నం 2 గంటల 17 వరకు, తదుపరి వజ్రము. కరణం గరజి, ఉదయం 10 గంటల 8 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11 గంటల 1 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 చంద్రోదయం రాత్రి 8 గంటల 24 చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 4 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 5 నుండి 10 గంటల 38 వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 43 నుండి 3 గంటల 16 వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 39 వరకు. వర్జము రాత్రి 3 గంటల 47 నుండి 5 గంటల 33 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11 గంటల 59 నుండి మధ్యాహ్నం 1 గంట 44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నుండి మధ్యాహ్నం 12 గంటల 35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నుండి 5 గంటల 14 వరకు. శుభ గడియలు ఉదయం 7 గంటల 40 నుండి 9 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నుండి 4 గంటల 51 వరకు. ఏప్రిల్ 4 శనివారం. ఈ రోజు ఉన్న తిథి విదియ, ఉదయం 10 గంటల 8 వరకు ఉంది, తదుపరి తదియ. ఈ రోజు రాత్రి 9 గంటల 35 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది, తదుపరి విశాఖ. శనివారం స్వాతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం స్వాతి నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారాలకు, వ్యాపార లావాదేవీలకు, ప్రయాణాలకు అనుకూలంగానే ఉంటుంది. రికవరీ వసూళ్లకు కూడా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారానికి, ఉద్యోగానికి, వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ, ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ విటమిన్ సి దినోత్సవం, గనుల అవగాహన దినోత్సవం,
1975వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది. 1969వ సంవత్సరంలో డాక్టర్ డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 4 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి మీరు మాట్లాడే విధానానికి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సింహ రాశి ధైర్యంగా నమ్మకంగా ముందుకు సాగడం వలన పనులు పూర్తవుతాయి. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవ్వాలంటే చక్కటి ప్రణాళిక క్రమశిక్షణ అవసరపడుతుంది. తులా రాశి అందరినీ కలుపుకొని పోవడం మేలు చేస్తుంది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుంభరాశి మీ కొత్త ఆలోచనలకు లేదా ప్రణాళికలకు మంచి స్పందన లభిస్తుంది. మీన రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.